నీళ్ళిచ్చే చెట్లకు నీళ్ళిచ్చే చెలిమకు మీ పేరు పెట్టుకుందుమే సంక్రాంతి పండు అక్కడ అవి వదిలితే మీకు ఇక్కడ వచ్చేది. మాకు ఇదివరకు ఎన్నోసార్లు నిండే, దాదాపు 4-5 సంవత్సరాల నుంచి ఆ చెరువు నిండేది. అందరి పంటలకు కూడా అక్కడికి వచ్చేది. ఇప్పుడు మీ ఊర్లో ఇట్లా ఎంతమంది రైతులు ఎండిపోయింది? దాదాపు చిన్న ఊరు మొత్తం ఇప్పుడు ఇది పచ్చగా ఉంది అనుకుంటే అది కాదు, అది కూడా పోయింది. ఆ పచ్చకున్నది కూడా నీళ్ళకి నీళ్ళేవు. ఇక వారం రోజులు ఇట్లే అవుతుంది. అది కూడా బోర్లు ఎన్ని ఫీట్లలో పడతాయి? దాదాపు 150-200 అయినా కానీ 500-600 కొట్టిస్తాం. 300-400 పెట్టినా పడతలు. మొన్న 2 లక్షలు పెట్టి బోర్లు వేసిన అక్కడ కూడా. అవి వేస్తే ఫస్ట్ స్టార్టింగ్ ఇన్ని పోసినాయి కథ, అవి కూడా వస్తానే తిరుగుతున్నాయి మోటార్లు. మరి అధికారులు మోటార్ ఆన్ చేద్దాం, మీరు చూడండి. ఒక సుక్క పోతాడు ఇక్కడే గెడవలు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం చిన్న రామచర్ల గ్రామాన్ని ఈరోజు సిపిఎం నాయకత్వం బృందం అంతా కూడా పరిశీలించడం జరుగుతుంది. ఈ గ్రామంలో ఉండేటటువంటి వరి పంట సాగు చేసుకుంటున్నటువంటి రైతుల పంటలు పూర్తిగా ఎండిపోయినాయి. 1000 ఎకరాల భూమి నష్టపోయింది. ఎకరకు 30,000 నుంచి 50,000 వరకు రైతు ఖర్చు పెట్టాడు. కానీ ఇప్పుడు మధ్యలోనే ఎండిపోయింది. బోర్లలో కూడా నీటి సౌకర్యం లేకుండా పోయింది. 300-400 ఫీట్లలో కూడా నీటి సౌకర్యం లేక పంటలంతా కూడా ఎండిపోతున్నాయి. దీనికంతా కూడా ప్రభుత్వం ప్రధానమైనటువంటి కారణం. ఇక్కడ చెరువులు నింపడానికి తగినటువంటి పద్ధతిలో చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈ పంట నష్టపోయింది. గతంలో జరిగినటువంటి సందర్భంలో ఆ నీటి వసతి ఉండడం వల్ల, బోర్లలో కూడా నీరు పెరగడం వల్ల, ఈ చెరువు నింపడం వల్ల వ్యవసాయం చేసుకోవడానికి అవకాశంగా ఉండింది. ఈసారి ప్రభుత్వం తగినటువంటి పద్ధతిలో చర్య తీసుకోకపోవడం వల్ల ఈ నష్టం జరిగింది. అందుకనే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి, జిల్లా కలెక్టర్ కూడా స్పందించి ఇక్కడ ఉండేటటువంటి ఎంత వరి పంట నష్టపోయిందో ప్రభుత్వం సర్వే చేయించాలా, ఎకరకు 50,000 చొప్పున నష్టపరిహారం చెల్లించాలి. భవిష్యత్తులో ఇలాంటి పద్ధతిలో జరగకుండా ప్రభుత్వమే చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కార్యక్రమానికి వెంటనే ప్రభుత్వం పూనుకోకపోతే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రైతులంతా కూడా సమీకరించి ఆందోళన పోరాట కార్యక్రమానికి కోరుకుంటామని చెప్పి హెచ్చరిస్తున్నారు. బచ్చన్నపేట మండలం చిన్నరామచర్ల గ్రామంలో ఎండినటువంటి వరి పంటను సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ గారు, జనగామ జిల్లా గైడు ఇన్ఛార్జి ఎండి అబ్బాస్ గారు, పార్టీ జిల్లా నాయకత్వం అంతా కూడా ఈ గ్రామ మండల నాయకత్వం సందర్శించి ఎండిన పంటలను పరిశీలించడం జరుగుతుంది. ఈ ఎండినటువంటి పంటలకు మరి వెంటనే ఎన్యూమరేషన్ చేయించి ఎకరానికి 50,000 ఈ నష్టపరిహారం ఇచ్చి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగానే ఈరోజు బోరు బావులు ఎండిపోవడమే కాకుండా భూగర్భ జలాలు అడుగంటినాయి. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఎన్యూమరేషన్ చేయించి ప్రజలకు కావాల్సినటువంటి రైతాంగాన్ని ఆదుకోవడం కోసం జిల్లాలో 50,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని, రైతులను ఆదుకోవాలని మరి మార్చి 11వ తారీఖు నాడు సిపిఎం జనగామ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ గారి కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. కాబట్టి ఎండినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ధర్నాలో పాల్గొని జయప్రదం చేస్తుందిగా జనగామ జిల్లా రైతాంగానికి సిపిఎం విజ్ఞప్తి చేస్తుంది.